అందరికీ నమస్కారం. నేను మీ నవీన్ వల్లోజు. మంచిని పెంచు, మంచిగా జీవించు. ఐకమత్యమే మన బలం. అందరికీ ఆరోగ్యం. మనందరికీ సుపరిచితుడైన డాక్టర్ రామచంద్ర గారు సిద్ధార్థ యోగ విద్యాలయం ద్వారా అమ్మే వైద్యురాలు, వంటిల్లే మందుల షాపు, ఇల్లే వైద్యశాల అనే నినాదంతో ప్రకృతి వైద్యాన్ని నలువైపులా విస్తృతం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో ప్రతి చోట ఉచితంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి. ఫ్లెక్సిబుల్ ఉంటాయి. You will get it online. ఆన్లైన్లో దొరుకుతాయి. పెద్ద స్కూల్స్, కాలేజెస్ మీ దగ్గర ఉందా? You have it not? ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మంచి ప్రోత్సాహంగా మనకి చేశారు. వారు ఫ్యామిలీ మొత్తం చాలా అత్యంతగా ఉంటుంది. కొన్ని గారికి కొన్ని సంతానం జీవిత సార్ అలాంటిది 1995 ప్రాంతాల్లో మోకాళ్ళు మామూలుగా కూడా వండని స్థాయిలో నా చేరుకుంది. అప్పట్లో నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రకటించారు ఏమంటే బోర్డు టెస్ట్ చేయకూడదు, అంటే మీ ఇంట్లో ప్రభుత్వం చేయకూడదు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఈ రెండు మోచకులు అడిగిపోయాయండి, కొత్తగా టెక్నాలజీ వస్తుంది కాబట్టి మీరు మోచకుల రెండు మార్చుకోకపోతే భవిష్యత్తు లేదు అని చెప్పారు. ఎవరైనా భయపెడుతున్నప్పుడు మందులు జరుగుతాం. మనవాడి పరిసరాలు చేస్తున్నంత కొంత ఆదిమతి వాళ్ళ మాకు తగ్గింది అని కాన్ఫిడెన్స్ లో ఉంటే తగ్గడానికి వాళ్ళు ప్రయత్నం చేసింది ఎక్కడ? సిద్ధార్థ యోగ విద్యాలయంలో కాదు. నేలకొండపల్లిలో మన ఆశ్రమంలో వీటి చికిత్స తీసుకున్నారా? కాదు. వచ్చుండొచ్చు వాళ్ళు వచ్చుండొచ్చు, నాకు మాట్లాడడం నేను చెప్పుకుండొచ్చు. కానీ వీళ్ళు చికిత్స చేస్తున్నంత కూడా ఇంట్లో ఉన్నాయి. అలాగే గమనించండి. వీళ్ళకి షుగర్ తగ్గినా, బీపీ తగ్గినా, సయాటికా తగ్గినా, క్యాన్సర్ తగ్గినా, లివర్ ప్రాబ్లం తగ్గినా, కాపురాల నుంచి ఆటోమేటిక్ వచ్చి
వెళ్ళిపోయినా, ఇంటి నుంచి స్టూడెంట్స్ వెళ్ళిపోయినా, ఫ్యాక్టరీ తయారు ఈసారి ఏమిటది ఇల్లు. రెండో వీళ్ళు తీసుకున్న మందిని ఆ తప్పు ఏదైనా వేయవచ్చు, తప్పుతో బాధపడుతూ వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా కష్టపడుతూ ఉండొచ్చు. అది తగ్గించుకోవడానికి వాళ్ళ ఇల్లు వైద్యశాలగా వాళ్ళు తీసుకున్న మంది ఏమిటి? పుదీనా కొత్తిమీర జ్యూస్, మునగాకు కరివేపాకు జ్యూస్, క్యారెట్ బీట్రూట్ జ్యూస్, కొండపిండ జ్యూస్, రణపాల జ్యూస్, గోధుమ గడ్డి జ్యూస్, ఇలా బూది గుమ్మడి జ్యూస్, మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్, ఇలా ఒక 12 రకాల ఆకులు జ్యూసెస్ తీసుకున్నారు. అంటే వాళ్ళ వంటగది మందులు షాప్ అయింది. రెండో ఇల్లు హాస్పిటల్ అయింది. వాళ్ళ ఉపయోగపడిన మందు ఏంటి తెలిసింది? వాళ్ళ తినే ఆహారమే మందు అయింది. ఈ మందు తయారీ కేంద్రం ఎవరు? వాళ్ళ వంటగది. చాలా మంది చెప్పిన నాకు అర్థమైంది. కానీ నిజానికి నాకు షుగర్ తగ్గిందండి అని ఎవరైనా చెప్తే ఆయన కష్టపడేస్తున్నారా? జ్యూసులు తాగే నిజమే, జ్యూస్ చేసి ఇచ్చి ఎవరు? నేను చాలా సంతోషపడతాను. మీరు జ్యూస్ చేసి మీరు తాగి మీ మిస్సెస్ కూడా జ్యూస్ చేస్తే నాకు చాలా సంతోషం. కానీ నిజానికి మన కుటుంబాల్లో జరుగుతుంది ఏమిటంటే జ్యూసులు చేస్తూ టైంకి అని అడిగితే మనం బాగున్నాం. ఇది సత్యం, 90% సత్యం. ఎక్కడన్నా 10 మంది చేసి పిల్లలకి ఉపయోగిస్తున్నారేమో కానీ జ్యూస్ తాగాను నా షుగర్ తగ్గిందని ఇలా తగ్గించారు. సారీ డిక్లేర్ చేయడం నా ఉద్దేశం కాదు, సత్యాన్ని చెప్పడం మాత్రమే నేను ఉదాహరణలు వాడుతున్నాను. ఏమనుకోవద్దు. నాకు షుగర్ తగ్గింది మీరు ఏమన్నా చేస్తే మీకు మార్నింగ్ చూసేసి ఎవరు? అమ్మ. నైట్ ఫ్రూట్స్ తినాలి కట్ చేసి మీకు ముందు ప్లేట్ పెట్టింది ఎవరు? అమ్మ. అంటే దీని మూడో అంశం కూడా మన ఇందులో ఉపయోగిస్తున్నారు. ఏమని? డాక్టర్ ఎవరు చెప్పండి? వినపడా? గట్టిగా చెప్పండి. ఇల్లు వైద్యశాల అనండి. వంటగది మందుల షాపు, అమ్మ డాక్టర్. ఈ నిరూపణ చాలా ఆలోచన. ఈరోజు సిద్ధార్థ విద్యాలయం ఈ 27 సంవత్సరాల ప్రస్థానంలో మరొక అడుగుగా ఒక ప్రత్యేకమైన కేంద్రీకరణకి నిర్ణయం తీసుకోవడానికి కార్యకర్తలైన మేము అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఆరోగ్య కార్యకర్తల్ని బయటికి అనౌన్స్ చేయకుండా, పబ్లిక్ అయి ప్రోగ్రామ్ అనౌన్స్ చేయకుండా ఇంటర్నల్ టీమ్స్ లో మాత్రమే పెట్టుకుని మిమ్మల్ని మాత్రమే అంతా మనడం మొదలెడతారు. అవును, మన వాళ్ళలో మాత్రమే టీమ్ సభ్యులు మాత్రమే ఎందుకు ఆహ్వానించామంటే ఇవాళ 28వ సంవత్సరంలో అడుగుపెడుతూ మరొక ముందడుగుని మన అమ్మకి, మన బాబాయికి, మన చెల్లికి, మన వదినకి, మన అత్తయ్యకి, మన మామయ్యకి, మనలందరికీ కూడా ఇంకా మరింత విస్తృతంగా ప్రకృతి సందేశాలు వినిపించేటువంటి కార్యక్రమం రూపకల్పన కోసం మాత్రమే మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. కదా నాకే తెలుసు కదా. ఇవాళ మనం తీసుకోవాల్సిన కార్యక్రమం ఏముందంటే ఉపన్యాసంగా విన్నాం. ఆచరణగా మనం బలైన విషయాలకు ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేమిటి? మనం మౌన జిల్లా నుంచి ఏది మనవాడి రాష్ట్రం నుంచి కన్యాకుమారి దాకా అంటారే, అలా మన తెలుగు ప్రాంతాన్ని మాట్లాడుతుంటే మహబూబ్నగర్ జిల్లా నుంచి శ్రీకాకుళం దాకా పర్యటించిన 27 సంవత్సరాల అనుభవం ప్రతి సంవత్సరం ఒకటి గంటలో మనసులాగా జరుగుతుంది. అదేంటంటే ఎక్కడికి వెళ్ళినా జబ్బున
హైదరాబాద్లో చదువుకున్నారు. హైదరాబాద్ బెంగళూరు ఇంకా కాకపోతే అమెరికా ఇండియా వచ్చారు. అమెరికా మాకు తెలియదు అంటే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కూడా తెలియదు. కానీ మనవాడు కూడా ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ జిల్లాలో ఉన్నటువంటి క్రీమ్ అంతా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి క్రీమ్ అంతా ఇవాళ హైదరాబాద్ వచ్చింది. ఎంతగా ఉంది అంటే 5 years బ్యాక్ ఎక్కడ ఉన్నాయి 30 లక్షల మంది ఇక్కడ నివసిస్తున్నారని ఎన్నట్లో ఉంటుంది 5 years బ్యాక్. మరి హైదరాబాద్ జరిగిన పరిణామం 4 ఎకరాలు తెలుస్తున్నాం కదా. విజయవాడ ఎక్కడ ప్రశ్న మిగతా కానీ హైదరాబాద్లో ఏది చూసినా వెళ్ళగలిగే అవకాశం వెళ్ళిపోతుంది కదా. అలా ఏ 1,50,00,000 చేరుకునే ఉండొచ్చేమో. ఈ 1,50,00,000 ఎవరు? ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పట్టణాల్లో ఉన్న కాస్త వైట్ క్లాస్ ప్రజల యొక్క పిల్లలు అగ్రీం. కాబట్టి హైదరాబాద్లో ఉన్న మన వాళ్ళని అమ్మని నమ్మిన పాప కానీ బాబు కానీ అసంపులని ఎలాంటి ఉంటుందో అలా మనందరినీ కన్నా అమ్మాయి ప్రకృతిని నమ్మి జీవిస్తే 80% డబ్బుని ఇల్లు వైద్యశాలగా వంటగది మందుల షాప్గా అమ్మ డాక్టర్ అవగాహన హైదరాబాద్ ప్రజలకు కల్పించగలిగితే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు రాష్ట్రం మొత్తాన్ని దృష్టిలో పెట్టారు. ఈ హైదరాబాద్లో ఉంటున్నారు కాదు, ఈ హైదరాబాద్లో ఒకటి ఉద్దేశం కాదు. హైదరాబాద్ కార్యక్రమాన్ని ఇక్కడికి గమనించి చూపించామంటే ఈ హైదరాబాద్ అంత ప్రాముఖ్యత ఎక్కడ ఏం జరుగుతుందో చూడండి, సంక్రమించినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. రోడ్లన్నీ మిగిలిపోతున్నాయి, ఊళ్ళన్నీ ఖాళీ అవుతుంది. మరి తెలివైన అందరూ ఇక్కడ ఉన్నారే, ఈ తెలివైన అందరి మనసులో అమ్మ ఎంత గొప్పది వాళ్ళకి తెలుసు. అమ్మ ఇంపార్టెన్స్ ఎవరికి తెలియదు. దాని కట్టి లేపి ప్రకృతి గొప్పతనాన్ని మనం గుర్తు చేయగలిగితే, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఇది నిజానికి చాలా గ్రామాల్లో చాలా చిన్న పట్టణాల్లో ప్రకృతి వైద్యం పట్ల చాలా పాజిటివ్నెస్ తీసుకురావడానికి సరైన ప్రజాఉద్యమం అవుతుంది అని చెప్పి సిద్ధార్థ విషయాన్ని ఆశించి హైదరాబాద్లో ఉన్న మిత్రులందరికీ అని పిలవడం జరిగింది. అంటే బయట వాతావరణాన్ని చూస్తున్నాం. ఆయన ఇద్దరు కార్యకర్తలుగా నీకు తెలుసు. ఈ మాటలు బయట వాళ్ళు ఎవరున్నారు చూసి ఉపన్యాసం చేస్తూ వాళ్ళు ఎవరున్నారంటే ఏం చెప్తున్నారు వీళ్ళు? చూడు బీపీ థైరాయిడ్ ఏం చెప్పేస్తారండి? ఉప్పు కప్పులో మనిషినప్పుడు బట్టి ఉప్పు కూడా చెప్పేస్తామే, అలా చెప్పేస్తారేంటి? ఎలా సాధ్యమవుతుంది? అంత సీరియస్ అవసరం కదా, ఏదో మాట్లాడుతున్నారే అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనమేమనుకోగలం? మన వాళ్ళు పొరపాటు తెలియక మాత్రమే ఎలా ఉన్నారు. తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ కాగలిగేంత కెపాసిటీ ఈ నేచర్ ఉంది. మనకు తెలుసు కదా, ఆ మనకు తెలిసిన నిజాన్ని చాలా ఓపికగా, చాలా బాధ్యతగా, చాలా జాగ్రత్తగా మన వాళ్ళని ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా మనం సాధించాలి? ఎలా సాధించగలం? మీరు సాధించగలరు. సాధించలేకపోతే 30 రోజులు ప్రచారం చేసి కార్యకర్తలు వీలుగా ఉంటున్న మనవాళ్ళు 3 రోజుల్లో అడ్మిషన్స్ వస్తూ అని ఏమంటారు మెసేజ్ ప్లాన్ చేస్తున్నారు. గూగుల్ ఫామ్ నింపండి అని 30 రోజుల కోసం అనౌన్స్ చేసి 3 days లో గూగుల్ ఫామ్ ని క్లోజ్ చేసేసారు. ఇంకా ఎందుకు? ఆల్రెడీ ఏంటి మనం ఏం చేయగలం? మీటింగ్ చెప్పాల్సిన మీటింగ్లో వస్తే ఇబ్బంది అవుతుంది. ఇలాంటి సభలు అవసరమైతే 4 హైదరాబాద్లో 4 జరుగుతామనే నిర్ణయానికి వచ్చి ఒక్క మీటింగ్ ని 4 భాగాలుగా కట్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చిందంటే మన సిద్ధార్థ విద్యాలయ కార్యకర్తలు ఎంత అవును మన పట్టుదలతో ప్రజల్లోకి ప్రకృతి వైద్యం యొక్క ఇంపార్టెన్స్ తీసుకెళ్దామనే లక్ష్యంతో ఉన్నారు. మనం కాదు అంటే మనమంటే అత్యున్నత స్థాయిలో ఇవాళ 500 సంవత్సరాలు బ్యాచులర్ ఆఫ్ నేచురోపతి యోగిక్ సైన్స్ కోర్సు చేసినటువంటి వాళ్ళు సంవత్సరానికి 100-150 మంది రూపాయలు పెట్టి చేస్తున్నారంతా మన టీం, మన లీడర్స్ వాళ్ళు, మన పిల్లలు వాళ్ళు. ఇంజనీర్లు ఉన్నారు, మీరు డాక్టర్లు ఉన్నారు, మీరు టీచర్స్ ఉన్నారు, మీరు లెక్చరర్స్ ఉన్నారు, ఇక్కడ ఉండేటువంటి రకరకాల జాబుల్లో సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు. ఇంతమంది మన సైన్యం, ఇంతమంది మన సైన్యం. మనం ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందంటే ఏదైతే
పొరపాటుగా మాట్లాడుతున్నారో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ఏమనంటే వేడు పైకి కొమ్మలు భూమి వైపు ఉన్నటువంటి ఒక వృక్షం ఇవాళ ఉంది అర్జున, దాన్ని వేడు నరికేయాల్సిన అవసరం ఉందంటాడు. వేడు నరకాలలో అంత పెద్ద అంశాలు నేను స్వీకరించలేదు, కానీ రామచుకోవాలని నేను అనుకున్నది నేను అర్థం ఏంటంటే వేడు పైకి కొమ్మల మీద ఉండడం అనేది అసహజము. ఇవాళ ఇంకా క్లియర్గా అవును వేడు పైకే ఉంటాయి, కొమ్మల కిందకే ఉంటాయి, చిన్నప్పటికీ చూస్తున్నాం కాబట్టి చెట్టు ఎలా ఉంటుంది అని అడిగితే కొమ్మల కిందకు ఉంటాయి, వేడు పైకి ఉంటాయి అని నేను చెప్పచ్చు. కానీ అది సహజం కాదు, అది అసహజము. అది ఎలాగో ఆవు శాకాహార జంతువు కాదు అని ఎవరంటే అది ఎలా నిజం కాదంటామో అంత వివాదాత్మకమైన దానికి సబ్సిడీ ఏమిటంటే ఆల్టర్నేటివ్ వైద్యం ముందు ఎవరికైనా కష్టం అనిపించింది మనకు తెలియదు. ప్రకృతి కాదు, ఆల్టర్నేటివ్ ప్రకృతి కాదు. ప్రకృతి వైద్యం జీవితం అదే, జీవం అదే, జవం అదే, ప్రాణం అదే, ప్రణవం అదే. దాన్ని సరిగా పాటించినప్పుడు ఇబ్బంది వచ్చిన రోజున ఆదుకోగలిగేటువంటి అద్భుతం మందు, అద్భుతం మందు, అమృత గుళిక మందు. అది ఇచ్చే డాక్టర్ దేవుడు. ప్రకృతి అమ్మ, అమ్మ మూలికమైంది. కాబట్టి భారతదేశ సాంప్రదాయ స్థితిని తాత్విక పరిస్థితి పరిశీలించిన ఎవరికైనా వివరాలు పెట్టలేదు. మేడం చెప్తారు మీకు. పరిశీలించిన ఎవరికైనా ఏమనిపిస్తుందంటే ఆనాడు నాడో మొదలెట్టి ప్రపంచానికి కూడా ప్రకృతి సహజ విధానాలు అందించినటువంటి ఘనత ఈ భారతదేశానికి ఉంది. అలాంటి దానిలో తిరిగి నిలబెట్టాల్సింది ఏంటంటే ఏ రంగం తిప్పాలి అంటే తలదింపులుగా ఉన్న వైద్య వ్యవస్థను సరిచేసి పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఎలా ఉంది? ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ప్రకృతి వైద్యం అనేటువంటి పొరపాటు మాట సాధారణమైపోయింది. ఎక్కడో ఏంటో పొరపాటు ప్రకృతి వైద్యం వినిపిస్తుంది, ఎక్కడో వినిపిస్తుంది. అప్పుడు కూడా ఏంటంటే ఆల్టర్నేటివ్ వైద్యం, ఆల్టర్నేటివ్ ఎవరు ఆల్టర్నేటివ్, దేని ఆల్టర్నేటివ్, అమ్మకి ఆల్టర్నేటివ్. అమ్మలకు నేర్పించుకున్నాను, మా అమ్మే నేర్చుకున్నా, మీ అమ్మలకు నేర్చుకున్నారా? అందరూ అమ్మాయి కన్నా అమ్మాయి నేర్చడం లేకుండా జీవం చూస్తుందా, జీవి ఆరోగ్యంగా, జీవి అనారోగ్యంగా, సహజంగా జీవిస్తున్న జంతువులన్నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనిషి ఎందుకు ఆరోగ్యంగా ఉన్నాడు అంటే నిజంగా ఆన్సర్ చేస్తుంది కదా. నా జీవితంలో ఏదో పొరపాటు చేస్తున్నామని ఇది మనం మాట్లాడటం కాదు. వాళ్ళ వైద్య విధానం మాట్లాడుతుంది. ఏమని? ఆధునిక వైద్య విధానం చాలా క్లియర్గా చెప్తా ఉంది. డీజనరేటివ్ డిసీజెస్ కానీ, సైకోసోమాటిక్ డిసీజెస్ కానీ, ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మాత్రమే, జీవన విధానంలో లోపం మాత్రమే. పరిష్కారం ఏంటి? జీవన విధానంలోని లోపాన్ని సరిచేసుకోవడం. మొత్తం ఈ జబ్బుల పర్సెంటేజ్ ఎంత? సుమారు 85-90% జబ్బులు అనేవి. అంటే ఇవాళ సమాజంలో ఉన్న జబ్బులు 85-90% జబ్బులన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్, జీవన విధానంలోని మార్పుల వల్ల తగ్గుతాయి అని మోడర్న్ సైన్స్ అనౌన్స్ చేసినట్టయితే దాని అర్థం ఏంటి? ప్రధానమైనది ప్రకృతి, ప్రకృతిని అనుసరిస్తున్నాం. అంటే ఆల్టర్నేటివ్ కాదు, ఇది మౌలికమైన ప్రధానమైన విధానమే ప్రకృతి విధానం. దీన్ని మనం ఎంత గట్టిగా మాట్లాడినా నిజం అవ్వదు. అలాగే ప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలంటే హైదరాబాద్ మూలకి సిద్ధాంతం పెట్టాలని తీరాలి. ఎలా ఉందంటారు? కానీ ఈ బుద్ధి మన ఏదైనటువంటి మాట్లాడుతూ ఉన్నారు కదా తీరా మన పిల్లలండి వాడు మన పిల్లలు ఏం చేస్తున్నారు? ఎవరు? మీ అమ్మాయి, మీ అబ్బాయి, ఇంకొక అమ్మాయి, ఇంకొక అబ్బాయి కదా. అక్కడ 25-26 ఎక్కువ ఉన్నాయా? వాడు ఏం జీవితం వాడు నేర్చుకున్నాను, ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో వాడు ఎక్కడ చేస్తుంది. కాబట్టి బాధ్యత విధానం ఎక్కువాల్సి కాదు మనమే. వాళ్ళ తల్లిదండ్రులుగా, వాళ్ళ తాతలుగా, అమ్మమ్మలుగా, నాన్నలుగా మనమే విధానం ఎక్కువాలి. ప్రజా చైతన్యాన్ని తీసుకురాగలిగితే అవునండి దాంట్లో వచ్చినటువంటి సాంకేతిక ఏంటో అందుబాటులో తేగలగడానికి ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో మనకి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి స్థితి వాళ్ళని ఆల్టర్నేటివ్ వాళ్ళన్న వైద్యం ఇవాళ అనేక యూనివర్సిటీలుగా వెలువెడుతూ ఉంది. కొత్త యూనివర్సిటీ పునాదులు పెడతా ఉన్నాయి. అనేక కాలేజీలో మన పిల్లలు కార్పొరేట్ పర్సన్స్గా ముందుకు వస్తూ ఉన్నారు. నేను ఇందాక ఒకసారి రిపీట్ చేస్తాను. ఏమంటే ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇక్కడ గవర్నమెంట్ కాలేజీ ఉంది, అక్కడే 2 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం 3 కాలేజీలు మనకే ఉన్నాయి. 3 కాలేజీల నుంచి మన పిల్లలు ఎంత బయటకు
చెప్పాలి. దాంట్లో 90% స్టూడెంట్స్ అంతా అమ్మాయిలు. అమ్మలు అన్నట్టు ఎంత సౌమ్యంగా, ఎంత సున్నితంగా కారణం ఇలా చేయని తప్పలేటువంటి వసంత వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే 15 సంవత్సరాల్లో వాళ్ళు మనకి ఎంత అంటే అంత అందుబాటులో రాగలిగేటువంటి వాతావరణం ఒకటి ఏర్పడతా ఉంది. ఇంకా అలాంటివి పెరుగుతా ఉన్నాయి. ఈ దశలో మనం చేయాల్సిన ఒకటి ఏమిటంటే వాళ్ళకి ఏ చైతన్యం అయితే ప్రజలకు లేదో అది అందించగలిగితే మాత్రమే వాళ్ళ నాలెడ్జ్ని ప్రజలు వాడుకుంటారు. అలా కాకపోతే ఏమైపోతారంటే ఒక సీనియర్ ఎన్ఎస్ నాతో మాట్లాడుతున్నారు. ఏమంటే ఏం కాదు ప్రకృతి వైద్యానికి 5.5 ఏళ్ళ అని నవ్వారు. నేనేం నవ్వను. అవునండి ఎందుకు సార్ వాళ్ళకి అది చేసేది కూడా వాళ్ళు పెట్టుకుని మసాలా సెంటర్ కాదన్నారు. చాలా కష్టం అనిపించింది. సాధారణంగా రావచ్చు మంచి వారు. ఆయన 3-4 వేల ఆపరేషన్లు చేసినటువంటి మంచి ఎంఎస్ వ్యక్తిగా చాలా మంచాడు. కాబట్టి నేనేం అనలేను. కానీ మనసులో నాకు ఎంత కష్టంగా ఉందో మీ అందరూ దాన్ని రిసీవ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఏమంటే ఈఎంఐ చేసేసి పెట్టుకునేది మసాలా సెంటర్ ఆయన పెట్టడం కూర్చోడం సీనియర్లో పెట్టి వెయిటింగ్ చేయడం. ఇలా ప్రకృతి వైద్యం అంటే అమ్మ అమ్మ అమ్మ. దానిలో పాత్ర మసాజ్ ఉండొచ్చు, కబాబ్ ఉండొచ్చు, మసాలా ఉండొచ్చు, స్టీమ్ ఉండొచ్చు, ఇంకేదన్నా ఇతర విషయాలన్నీ కూడా మన కలెక్టర్తో ఇంకా ఆఫీసర్ పేరుతో ఆఫీసర్ పేరుతో లేకపోతే ఇంకే రకరకాలుగా మనం నేర్చుకునే ఏదైనా యాడింగ్ సపోర్ట్ అంశాలు చాలా ఉండొచ్చు. దాంట్లో కీలకమైన ఏం అంటారు. ఒకటి శ్రమ, 2 ఆహారం. ఒకటి శ్రమ, 2 ఆహారం. మంచి ఆహారం లేకపోతే మంచి ఆరోగ్యం సాధ్యం కాదు. కాబట్టి మంచి ఆహారం కోసం జరిగేది కూడా ఉద్యమంగానే జరగాల్సిన అవసరం ఉన్న స్థితి ఒకటి ఏర్పడింది. మంచి వైద్యం కోసం ఇళ్ళు వైద్యశాల నిర్మాణం కావడానికి కూడా ఒక ఉద్యమంగానే జరగాల్సింది. దీనికి ఇవాళ 27 సంవత్సరాల వయసు బాలుడు కాదు, యువకుడే 27 సంవత్సరాల యువకుడుగా సిద్ధార్థ విద్యాలయం ప్రజల ముందు నిలబడి ఆ బాధ్యతని తనకి ఎంత శాతం అవుతుందో అంతా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం మన ఉద్యోగ సంఘాలను పెట్టుకొని మనం ఆరోగ్య కార్యకర్తలకు మార్చాలి. హైదరాబాద్ పట్టణంలోని 4 మూలలకి ప్రకృతి వైద్య ప్రాముఖ్యతను తీసుకెళ్ళాలి. దీనిలో నేను ఒక ప్రశ్న చూస్తాను. ఏమిటది అంటే ఏ జబ్బు గురించి ప్రకృతి వైద్యం మాట్లాడినా తగ్గించుకున్నామని వాళ్ళు టెస్టిమనీస్ ఇచ్చినా వాళ్ళు ఏదైనా ₹1 ఖర్చు పెట్టున్నారా? దేనికోసం పెట్టున్నారు? ఆహారం కోసమే ఉంటుంది. అంటే ఆహారం ముందుగా ఉంటుంది. కాబట్టి ఈ మాట మాట్లాడటానికి ఎక్కడ మనం వీడియో సంస్థ లేకుండా నిర్వహించుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు. అందువల్ల నేను మాట్లాడే అంశాన్ని ముగిస్తూ మీ అందరి ముందు సూటిగా ఒక ప్రతిపాదనని తీసుకొస్తున్నాను. అదేమిటంటే జనవరి 1వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం జనవరి 1వ తారీఖు వరకు హైదరాబాద్ లో ఉన్నటువంటి సిద్ధార్థ విద్యాలయం కార్యకర్తలందరికీ కూడా ఇది ఒక రకంగా కార్యకరణ ప్రణాళిక లాంటిది. హైదరాబాద్ ఇంటి నుంచి సెంటర్ నుంచి ఇంటి 80 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు ఉంది. 150 మంది ప్రజలు ఇక్కడ కాన్సన్ట్రేట్ అయినారు. మనం ఏం చేయగలం? ఇక్కడ మనకు అపార్ట్మెంట్స్ లో నివసిస్తూ మనం ఎందరో మీరు ఫోన్ చేస్తారు, మా అపార్ట్మెంట్ లో మీటింగ్ పెట్టుకున్నాం, ఇప్పుడు వెళ్దాం అపార్ట్మెంట్. సార్ మా కాలేజీలో కూడా డిగ్రీ కాలేజ్ అంటే డిగ్రీ కాలేజ్ కాదు, ఇంజనీరింగ్ నుంచి మొదలెట్టి మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ లెవెల్. ఆనాడు ఫ్రెండ్ ఉస్మానియాలో చదివి కనీసం కొంత ఉస్మానియా ఏర్పాటు చేయగలిగారు కదా. అక్కడ ఉన్న 1000 మంది ప్రజలు విద్యార్థులు ఆయన అనుకుంటాడు. నా వ్యక్తిగత పరిచయం నవ్వుతూ మాట్లాడేసిన వీడియోలు చదువుతా ఉంటాం. నేను పాలన కూడా అంటారు. తనకి కాలేజీలో సంఖ్య ఏం చెప్తారంటే లక్షలు చెప్తారు. ఎక్కడ? హైదరాబాద్ చుట్టూ. అంటే మన పిల్లలందరూ విద్యార్థులుగా ఇక్కడే ఉన్నారు, అక్కడి వాళ్ళ పిల్లలందరూ ఉద్యోగస్తులుగా ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కరి మనసులోకి మదర్ నేచర్ని మనం ఇంజెక్ట్ చేయగలగాలి. ఎందుకంటే మనం సత్యం కాబట్టి. సత్యం ఇవాళ గట్టిగా మాట్లాడినా వాళ్ళు ఇంటించలేదు మీకు అనిపిస్తుంది. కానీ 1999లో ఈ మాట మొదలెట్టింది మేము ఇద్దరమే కదా. ఇందులో కూర్చొని ఆలోచించుకొని మనం చేద్దాం పట్టు ఇది ఉద్యమంగా మారాలి అని అనుకుని ఇద్దరమే కదా. ఇద్దరం అమ్మా ఎంతమంది మనం ఏ జిల్లా కేంద్రానికి పోయినా మన కార్యకర్తలు ఎందరు ఉన్నారు. మరి అలాంటి స్థితిని మనం సాధించగలిగితే ఇది మొత్తం సొసైటీలో 0.000% కూడా అలాంటి
ఉపన్యాసం చెప్పేవాడు ఇదే ఉపన్యాసం నేను ఆపుతున్నాను. కానీ ఏమడుగుతున్నాను, ఈ హైదరాబాద్లో ఏ మూల మీ ఇల్లు సంస్థలున్నా అయిపోయినగా తెలుసుకున్నగా ఎక్కడ వందల టన్నులుగా మారిపోయింది. ఒక సంస్థలితం ఒక సంస్థలితమే ఎన్నో 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 ఖమ్మం టౌన్ ఎన్ని గెలుచున్నా ఒక సంస్థలితమే మీరు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు డిసైడ్ చేసుకుని ఆమె 996666 వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. మా ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా. మీటింగ్ అంటే ఏం కావాలి, గంట ఉపన్యాసం చెప్పే మీటింగ్ కాదు మారదు. ఎందుకంటే హైదరాబాద్ లో మనం చాలా మీటింగ్ పెట్టాం, యూనివర్సిటీలో పెట్టాం, కాలేజీలో పెట్టాం, బయట పెట్టాం, ఎన్నో పెట్టాం. అలా రావడానికి ట్రైనింగ్ క్యాంప్ లాగా మారాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జరిగే కార్యక్రమంగా మారాలి. ఉదయం నుంచి సాయంత్రం లోపల కనీసం మార్నింగ్ ఒక 2.5 hours, ఈవినింగ్ ఒక 2.5 hours ఏ జబ్బుని ఇంట్లో ఎలా తగ్గించుకోవాలంటే వాళ్ళకి కార్యక్రమం ఇచ్చేవాళ్ళగా మనం మారాలి. రెండోసారి కొత్తసారి వాళ్ళు అడగాలి, మేము కొంత బాగుపడున్నాం, మళ్ళీ రండి పరిస్థితి రావాలి. ఇలా ఒక్కొక్క కేంద్రానికి నెలకొకసారి చొప్పున 3 నెలల పాటు మనం అడగలిగితే అక్కడ ఆరోగ్య కార్యకర్తలు తయారు చేసే పునాదులు మనం కొంచెమైనా ఏది వచ్చిన వాళ్ళు అవుతాం. దీనికి నేను ఎప్పుడు చెప్పే పాత్రధారణ మరొకసారి గుర్తు చేస్తాను. కొత్త పిల్లలు ఒకసారి మీటింగ్ జరిగిన తర్వాత పిల్లలు వచ్చి అడిగింది, సార్ మీతో మాట్లాడాలి. ఏంటమ్మా అంటే, క్షమించాలి సార్ మీరు చెప్పాలి. ఏం చెప్పమ్మా అంటే, మా నాన్నగారిని తీసుకొచ్చాను ఆశ్రమానికి. ఎలా ఉన్నారు తగ్గింది సార్, ఒక తప్పు చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? ఆయన ఏం చేస్తున్నారంటే రిటైర్ అయ్యారు. ఏం చేస్తున్నారంటే టేబుల్ ఒకటి చేసుకుని చేరేసుకుని ఆ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి, అరే నేను షుగర్ తగ్గిస్తాను పిలిచి డాక్టర్ మీరు రాసిన జ్యూస్ లో ఆ కార్యక్రమం ఆయన రాసి సభ్యులు పెట్టేస్తున్నాను సార్. ఎప్పటికైనా మీకు తెలుసు ఏమో తెలుసు మీరు ఏమనుకుంటారో అని చెప్తున్నాను. అంటే అసలు నాకు ఎంత సంతోషిస్తూ, ఎందుకంటే నేను షుగర్ తగ్గించుకున్న వాళ్ళకంటే డాక్టర్ ఎవరు, డాక్టర్ ఏంటి షుగర్ తగ్గడం కదా కావాలి, ఇల్లు కదా వైద్యాలా, వంటగది కదా మందు షాపు, ఆరు కదా అవసరం, అమ్మ కదా డాక్టరు. ఇలా మీరందరూ తయారైపోతుంది. నేను 15 మందికి 20 మందితో గైడ్ చేశాను. అందరికి తగ్గిందంటే నాకెంతో సంతోషం. ఇంటికి వచ్చేసి గైడ్ చేశాను, తగ్గిస్తున్నాను. అసలు తగ్గించిన కలిసి వెళ్ళిపోయాడు, మర్చిపోయాడు. ఇంట్లో కష్టపడి చేస్తున్నారు కదా. ఇలా వాళ్ళందరూ చేసుకునే వాళ్ళు మార్చగలిగితే అంతకంటే మనకి కావాలి. కాబట్టి మనం ఎవరు చూసుకోవడానికి వచ్చామంటాం, చూసుకోవడానికి వచ్చామా? మనం చూస్తే మీకు అనిపిస్తుందా చూసుకోవడానికి ఒకటేనా? చూడటం అయిపోయింది సార్, వెళ్ళిపోవడం లేదు. ఎంత చేదుగా ఉన్నా ఖచ్చితమైన సత్యం. ఎందుకంటే అన్న నేను అంటున్నాం, అసలు ఎంత 15 ఏళ్ళు కష్టపడాలి, ఎంత టైం కూడా ఎవరికి మాకు ఏం చెప్తున్నాం. ఎప్పుడు వచ్చింది సామాజిక ఉద్యమాలన్నీ కూడా ఉద్యమం అనే పేరుతో అర్థాలు కావు, ఉద్యమం అనే పేరుంటే కలెక్టర్ ముందు ధర్నాలు కావు. ఉద్యమం అంటే రావాల్సిన చైతన్యం, ఆ చైతన్యం రావాల్సింది వాళ్ళ ఆలోచనల స్థాయిలో. ఆ స్థాయిలో వచ్చే రకరకాల చైతన్యాలు ప్రకృతి జీవనం పట్ల కొంచెం మన నుంచి విజ్ఞానాన్ని ప్రసరించగలిగే వాటిలో మనం మారిన మన జీవితం ధన్యమే. పోయేటప్పుడు కూడా కళ్ళు చూసుకొని నా వైపు వేసుకోవాలని వెళ్ళిపోవచ్చు, అదే వేసుకోవాలని వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఫోటో దిగాలని చూస్తున్నాను. మీరు అనుకునేటువంటి పేదంతా నిజానికి నాకు 1% కూడా కాదు. నేను నిజంగా నా గురించి నేను తెలిసి మీకు చెప్తున్నాను. నాకేం తెలియదు. మంచిది రాదు, చూస్తావు, పళ్ళు సంతోషం కష్టపడు అనే 4 మాటలు తప్ప ఒక్క అక్షరం కూడా రాయబడి. కానీ వాడికి ఆ మంచి మాటలతోడైతే ఎంత విలువ, మీరు దేవుడు అంటాడని దాన్ని పెట్టి విలువ వచ్చింది అంటే ఎంత గొప్పది ఆ అంశం, ఎంత జీవితాంతం విలువైన అంశం. ఏది నీళ్లు కాదు, పళ్ళు తిను, చూస్తాడు, సంతోషం 4 మాటలు. అవి ఎంత గొప్ప. అంత గొప్ప వాటిని మనం పట్టుకొని మనం మాట్లాడటం మొదలైతే వాటికున్న గొప్పతనం ఏది, సుగుణం సువాసన కొంచెం మంచిగా గ్రహిస్తే కూడా ఆ హృదయం ధన్యంగా అడుగునట్టు కనిపిస్తుందా? ఇదో పోతే రాత్రి పెడుతున్నాం కదా, వీడికి
చేద్దాం అనుకుని మనతో పాటు లక్షల కోట్ల మంది పెడుతున్నారు కదా, అందరూ లేదు కదా, కొందరు లేదు ఉండరు, కొందరు లేదు ఉండరు. ఆ కొందరు లేకున్న దాంట్లో రేపు ఎల్లుండో 4 ఏళ్ళ తర్వాత నేనున్నా మీరు మనాడుతున్నారా తొమ్మిదిలో మొదలైన మన టీం వాళ్ళ అంతా ఉందా మొత్తం వచ్చింది కదా, మొత్తం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మలి సంఖ్యలో ఉన్నవాళ్ళం మనం. మలి సంఖ్యలో ఉన్నవాళ్ళ కర్తవ్యం ఏంటంటే సైన్స్ నిమిత్త పేరుతో 20% సైన్స్ అద్భుతంగా సమాజం వెళ్తుంది. కానీ 80% నిజమైన సైన్స్ ఎక్కడ ఉందంటే అది గ్రంథాలయాలు లేదా ఇంటర్నెట్ వెళ్ళిపోయింది. ఆ 80% సైన్స్ బయటకు కానీ సైన్స్ అనగానే అడగండి ఏంటి సైన్స్ అంటే అదే, సైన్స్ అంటే ఇలా అన్నట్టు. మందు వైద్యం చాలా గొప్పది. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఎక్కడ పెట్టేస్తారా, దుద్దా ఇస్తారా, కట్ చేసి తిట్టేస్తారా? మందు వైద్యం చాలా గొప్పది. కానీ దాని ఇంపార్టెన్స్ ఎంత అంటే 10 to 20% మాత్రమే. మిగతా 80% అంతా కూడా జీవన విధానానికి సంబంధించిన వ్యవహారమే. ఆ 80% సైన్స్ మోడల్ సైన్స్ అద్భుతంగా విశ్లేషించి సబ్జెక్ట్ రూపంలో డెవలప్ చేసి బిఎన్వైఎస్ పేరుతో ఉన్న పిల్లలందరికీ అందిస్తూ ఉంది. ఆ అద్భుతంగా అందుతున్న వాళ్ళు 100 మంది బయట వస్తున్నారు. వాళ్ళని చేయడానికి రైట్ మనకు లేదు. వాళ్ళ కోసం మనం ఏం చేద్దాం తెలుసుకోవాల్సిన రైట్ మనకు ఉంది. దానికోసం సిద్ధార్థ కార్యక్రమంతో కొనుక్కోవాలి. మీరు నేను కరెక్ట్ గా 1 రోజుల టైం పెట్టుకుంటున్నాం. ఈ 1 రోజుల్లో హైదరాబాద్ మూల నుంచి ఏ ఏ ప్రాంతాల్లో మీరు 1 డే ప్రోగ్రామ్ ఏర్పాటు చేయగలరు రావాలి. అవి ఎన్ని ఉండాలి? 365 మాత్రమే దాని నుంచి మనం చేయగలరు. అంటే రేపు జనవరి 1 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 1 వరకు మనకు మిగిలిన రోజులు 365 రోజులు మాత్రమే. ఈ 365 రోజుల్లో మనం పెట్టగలిగే క్యాంపు ప్రతి రోజు అదే క్యాంపు అనుకున్నా 365 మాత్రమే పెట్టగలం. దీనికి సిద్ధార్థ విద్యాలయంలో ఉన్న టీం అంతా సంపూర్ణంగా సిద్ధపడిన తర్వాత నిర్ణయం మేము చేస్తున్నాం. దీనిలో ఉదాహరణకి మీకు ఇందాక పరిచయమైన శివరాం ప్రసాద్ గారు ఆయన వెల్ క్వాలిఫైడ్ పర్సన్. ఆయన పనిచేస్తుంది ఎక్కడ అంటే బ్రిటానియా కంపెనీలో ఒక నేషనల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆయన చూడండి కదా, చూడండి కదా ఆశ్చర్యం 60 ఏళ్ళు దాటిపోయిన రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ యాజమాన్యం 2 సంవత్సరాలు మీరు ఉండాల్సిందే అంటే డ్యూటీ చేస్తున్నారు. దానిలో 10 అయిపోయింది, ఇంకో 1 year మిగిలింది. ఆ తర్వాత ఆయన లైఫ్ లో ఉన్న టైం అంతా ప్రకృతి వైద్య ప్రచారం కోసమే అయిపోయింది. కార్యకర్తగా ఆయన ఎదురుగా ఉన్న పెట్టారు. క్యాంపర్ కమిషన్ ఏంటండి? క్యాంపర్ సార్ వెరైటీ కోసం ఆయన వీళ్ళ తన గురించి చెప్పేదాన్ని వాళ్ళ నాన్నగారి గురించి చేస్తారు. వాళ్ళ నాన్నగారి పేరుతో ఆంధ్ర యూనివర్సిటీతో పెద్ద ఎడ్యుకేషన్ బిల్డింగ్ ఉంది వాళ్ళ నాన్నగారి పేరుతో. ఆనాటి ఆ యూనివర్సిటీకి సంబంధించిన ప్రధాన బాధ్యులు డాక్టర్గా ఉన్నారు. అలాంటి ఆయన కొడుకు శ్యామసుందర్ గారు. ఈయన అత్యంతలో చీఫ్ ఇంజనీర్గా చేసి ఆ పనిని పొందుతున్న మరుక్షణం సిద్ధార్థ విద్యాలయానికి పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తూ గత 7 years గా దీంతో పూర్తికాలం కార్యకర్తగా ఈ ప్రజల కోసమే ఎంత టైమింగ్ ఉంటే అంత టైం దీనికోసమే పెట్టినటువంటి కార్యకర్త శివరాం ప్రసాద్ గారు. అలాగే దీనిలో దీనిలో ఇలా మనకి 52 మంది వెల్ క్వాలిఫైడ్ పర్సన్స్ పూర్తికాలం పనిచేయడానికి సిద్ధపడేవాళ్ళు దీంట్లో మీరు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. వీళ్ళు కాక ప్రకృతి వైద్యులు బిఏపై క్వాలిఫైడ్ పర్సన్స్, ఎంఎస్సీ యోగా థెరపీ చేసేవాళ్ళు, పిహెచ్డి యోగా చేసేవాళ్ళు, తర్వాత ఎంఎస్సీలో మరొక డిగ్రీ చేసేవాళ్ళు. దీనికి క్వాలిఫైడ్ పర్సన్స్ సపోర్ట్గా ఉండే కార్యకర్తలుగా ఫీజు లేని ఆర్గనైజర్గా ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న ఆర్గనైజర్గా ఇవాళ మీ ముందు నిలబడి ఈ సంస్థ మీకు ఎలా తెలుస్తుంది? 365 రోజుల్లో మనవాళ్ళు ఎవరో ఒకళ్ళు మీకు కరెక్ట్గా 1 day
ఈ 8 నెంబర్లలో ఏదో ఒక నెంబర్ మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఫలానా ప్రాంతంలో మనం ఏర్పాటు చేద్దామని ఈ మాట ఆలోచించి జనవరి లోపే దాన్ని స్విచ్ చేసి 365 గంటల్ని ఫైనల్ చేసి దానికి కావాల్సిన కార్యాచరణని మీకు ఇస్తుంది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి డాక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళ సహకారం అంతా తీసుకున్నాం, సంస్థల సహకారం ఇస్తున్నాం. అంతకంటే ముఖ్యంగా నేను ప్రభుత్వాన్ని ఎక్కువ మాట్లాడేది కాదు, కైమకాలం మేడం గారికి కాదు, మేడం గారి వాళ్ళు మేడం గారి ప్రత్యేకత ఏంటి అంటే నా వ్యక్తిగత ప్రత్యేకత అంటే దానికి సంబంధించిన విషయాలు నేను చెప్పలేదు. ఒకటే చెప్తాను ఏమంటే మనస్ఫూర్తిగా ఏ ప్రకృతి వైద్యం మనకు ప్రాణమో దానికోసం ఏదైనా ఉంచుతామో ఏదైనా ఉంచుతామని మీకు అపవాదాలు కనిపించారు. ఏమని సొంత ఇల్లు అమ్మేసి 1,50,00,000 ఎత్తి సిద్ధార్థ విద్యాలయానికి వెనట్టేసి దాంతో పెట్టే పనిచేస్తున్నారు అని ఇంత కంప్లీట్గా ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి వాళ్ళకి ప్రజలు చూస్తున్నా నాకు తెలియదు. ఎందుకంటే చాలా ఉండలేము, భోజనాలు ఉండలేము, అదంతా వాళ్ళ కుటుంబ సభ్యులంతా గ్రామంలో చూస్తే కదా వాళ్ళందరూ దానికోసం సిద్ధపడతారు. ఎన్ని కంప్లీట్ ఫ్యామిలీస్ ప్రకృతి వైద్యాన్ని ఉద్యోగంలో తీసుకెళ్లాలని ఉన్నాయి. అలాగే మరొక వ్యక్తి మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ వ్యవసాయాన్ని కూడా రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయంగా మార్చడం కోసం కొన్ని సంవత్సరాలుగా ఆయన వ్యక్తిత్వం పనిచేసినటువంటి ఒక మాట ఆయన మాట్లాడతారు. అంటే ఈ ఉద్యమంలో ఒక బలమైన ప్రాంతంగా 2 అంశాలు ఎంచుకున్నాం. ఒకటి ప్రకృతి వైద్యంలో కార్పొరేట్ టీం ఉండాలి, రెండోది సరైన ఆహారాన్ని ట్రైనింగ్ చేసేటువంటి టీం ఉండాలి. దానికి సరైన ప్రతినిధి విజయరామ్ గారు ఈయనతో కలిసి ముందుకెళ్ళడం అనేది ఆరోగ్య ఉద్యమానికి చాలా మేలు చేస్తుందని మీ అందరూ అలాంటి కార్యక్రమంలో ముందుకు